हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अंदर ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో టుడే వీడియో వచ్చేసి నేను వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనింగ్ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుని వీడియో అయితే తీస్తున్నాను సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి సో వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనింగ్ వచ్చేసి మాకైతే ఒక ప్రాబ్లం అయితే వచ్చిందండి సో దాని కోసం మేము కస్టమర్ కేర్ కి అయితే కాల్ చేసాము వాళ్ళు అయితే వచ్చారు సో ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసి చూసాక వాళ్ళు ఏం చెప్పారంటే క్లీనింగ్ సరిగా చేయలేదమ్మా అని అన్నారు నేను చెప్పాను లేదండి 41 డేస్ కి నేను చేస్తానే ఉంటాను ఎవ్రీ మంత్ అని చెప్పాను లేదమ్మా క్లీన్ చేయట్లేదు అన్నారు సరే ఏం యూస్ చేస్తున్నావు అని చెప్పి అడిగారు నేను యూస్ చేసే ప్యాకెట్స్ ఉన్నాయి కదా అవైతే నేను చూపిస్తా అని చెప్పారు ఇదంతా ఫేక్ అమ్మా ఫేక్ ది పౌడర్ అంతా కూడా మీరు ఎలా ఇది తీసుకున్నారు అన్నారు నేను మీషోలో తీసుకున్నానండి అన్నాను సో మీషోలో తీసుకున్నా అంటే ఈ ప్రోడక్ట్ ఫేక్ అని చెప్పేసి నాకు రియల్ దానికి ఫేక్ దానికి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో అదే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నేనైతే ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కదా మీలో ఎవరు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను సో ఫైనల్గా ఏంటంటే నేను మీషోలో అయితే తీసుకున్నాను అదంతా ఫేక్ అంట 5 అయితే వచ్చాయి నాకు 250కో 300కి ఏమో వచ్చాయి నాకు 5 కూడా సో ఇప్పుడు వాళ్ళ దగ్గర సరే ఇంకా ఫేక్ అయింది కదా అని చెప్పేసి రియల్గా డ్రమ్ క్లీనింగ్ అనేది మనకి మంచిగా ఉండాలి కదా ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను 1000 రూపీస్ అయితే వాళ్ళ దగ్గర అయింది వాళ్ళకి ఐఎఫ్బిది యాప్ అయితే ఉంటుందంట లేదా లింక్ అయితే ఉంటాయంట లేదా వాళ్ళకి కాల్ చేసి కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళే మనకి ఇస్తారంట సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి ఫెసిలిటీస్ మీరు ఎవరు కూడా ఫేక్ ఐటమ్స్ అయితే తీసుకోవద్దు అని చెప్పారు నేను వచ్చి మీషోలో అయితే తీసుకున్నానండి ఇది నిజంగా చాలా ఫేక్ అని ఆయన చెప్పాకే నాకు తెలిసింది సో ఎవ్రీ మంత్ నేను క్లీన్ చేస్తున్నాను కదా బాగానే ఉందేమో అనుకున్నాను ఏం ప్రాబ్లం అని ఆలోచిస్తూ ఉన్నాం మేము సో ఫైనల్గా అయితే డస్ట్ అంతా పట్టేసిందని చెప్పారు ఫేక్ దానికి రియల్ దానికి నేను లైవ్లో కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీరే క్లియర్గా అయితే తెలుస్తుంది ఫేక్ ఏది రియల్ ఏది అనేది సో నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను కదా చూడండి మీషోలో తీసుకున్నది ఎంత ఫేక్గా ఉందంటే ఆ పైన మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బ్యాక్ సైడ్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా ఫుల్ ఫేక్ అయితే ఇచ్చాడు నేనైతే ఫస్ట్ అయితే కనిపెట్టలేకపోయాను మనకి తెలియదు కదా ఒకసారి ఏదైనా అవుతేనే కదా తెలిసేది అంటారు కదా సో అలాగే నాకు తర్వాత అయితే తెలిసింది ఫేక్ దానికి రియల్ దానికి అసలు ఏంటిది డిఫరెన్స్ అనేది మనకు బ్యాక్ సైడ్ మొత్తం కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఫేక్ది ఎలా ఉంది రియల్ది ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మనకి రియల్ ప్యాకెట్ కూడా మనకి కవర్ కూడా మనకి చాలా థిక్నెస్గా ఉంది చూడడానికి కూడా పట్టుకోవడానికి కూడా ఫేక్ది అయితే అలా లేదు నార్మల్గా ఉంది సో నేను ఫేక్ది రియల్ది నా దగ్గర ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తేనే నాకు ఈ రెండిట్లో డిఫరెన్స్ అయితే తెలిసింది సో మనకి బ్యాక్ సైడ్ మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కూడా చాలా అయితే ఫేక్గా ఇచ్చాడు ఆ ఫేక్ ఐటమ్ మీద రియల్ ఐటమ్ మీద ఎలా యూస్ చేయాలి ఏంటిది అలా అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా మెన్షన్ చేశారు ఫేక్ దానికి అయితే అలా మెన్షన్ చేయలేదు నేను బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఫేక్ దానికి రియల్ దానికి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో నిజంగా కూడా మనం వేలకు ఖర్చు పెడుతూ ఉంటాం కదా వాషింగ్ మిషన్ అయితే 25,000 పెట్టందే రాదు కంపెనీది అలాంటిది మనము 1000 దగ్గర 2000 దగ్గర మనం ఆలోచించామంటే మిషన్స్ అయితే ఖరాబ్ అవుతాయి కదా సో అందుకనే ఎవరు కూడా అలాగా ఫేక్ ఐటమ్స్ అయితే కొనొద్దు చక్కగా ఐఎఫ్బి కంపెనీలో లేదా లింక్ ద్వారా మనం తీసుకుంటేనే బెటరు అప్పుడే మనకి డ్రమ్ క్లీనింగ్ అయి చేయడం వల్ల 10 ఇయర్స్ 20 ఇయర్స్ అయితే చక్కగా యూస్ చేసుకోగలం కదా సో ఆ ఉద్దేశంతోనే నేను చూపిస్తున్నాను ఈ వీడియో కూడా బ్యాక్ సైడ్ చూడండి డీటెయిల్స్ ఎంత రాంగ్గా ఇచ్చారో ఫేక్ ఐటమ్స్కి అయితే సగం ప్రింట్ కూడా పడలేదు ప్రింటింగ్ కూడా సరిగ్గా లేదు బ్యాక్ సైడ్ వచ్చేసి రియల్ దానికి చూడండి రియల్ దానికి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఇచ్చారు అండ్ అన్నీ కూడా మెన్షన్ చేశారు ఫేక్ దానికి రియల్ దానికి అంత డిఫరెన్స్ అయితే ఉంది నేను ఒకసారి మీకు వాటర్లో కూడా వేసి చూపిస్తాను ఆయన నాకు లైవ్లో కూడా అదే చూపించారు సో అదే మీకు కూడా చూపిస్తున్నాను లైవ్లో సో బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి లైన్ టు లైన్ అబ్జర్వ్ చేయండి నేను ఆయన చెప్పేసి వెళ్ళాక నేను ఫేక్ దానికి రియల్ దానికి అయితే లైన్ టు లైన్ చూసానండి చూసాకే నేను అబ్జర్వ్ చేశాకే నేనైతే వీడియో అయితే మీకు తీసి పెడుతున్నాను సో ఏంటంటే లైన్ టు లైన్ కూడా మనకి ఫుల్ అయితే రాంగ్ అయితే ఉన్నాయండి ఫేక్ దానికి జస్ట్ ఏదో కవర్ అనేది వాడు ప్రింట్ చేసేసి దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ అయితే పెట్టేసి మనకైతే ఇచ్చేస్తున్నారు దానికి మించి అందులో అయితే ఏమీ లేదండి ఫేక్ ఐటమ్ రియల్ ఐటెంలో అయితే మనకి క్లీనింగ్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు అండ్ అలాగే ఎంతెంత వేయాలి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో నార్మల్గా అయితే ఈ ఫేక్ది రియల్ అయితే ఇంత వేస్ట్గా మనకి ఆన్లైన్లో పెట్టేస్తున్నారని అయితే అనిపించింది సో దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో అయితే తీసుకోవద్దు మనకి లైవ్లో అయితే ఇవన్నీ ఫేక్ అని చెప్పి నేను చూపిస్తున్నాను కదా సో అలాగే మీరు కూడా ఎక్కడ కూడా మనకి ఐఎఫ్బి కంపెనీ కానీ లేదా మనకి కస్టమర్ కేర్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటే చాలా బెటర్ ఒకసారి నేను వాటర్లో అయితే చూపిస్తాను హాట్ వాటర్ మనకి నార్మల్ హీట్ అయితే చేసుకోవాలి ఆ వాటర్లో కానీ మనం పెట్టి చూసామంటే మీకు లైవ్లోనే తెలిసిపోతుంది ఫేక్ ఏదో రియల్ ఏదో అనేది అలాగే పౌడర్ కూడా ఒకసారి చూడండి ఆ పౌడర్ కూడా నేను చూపిస్తాను ఫేక్ది రియల్ది ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఫేక్ ఐటమ్కి ఎంత ఫుల్ సాల్ట్ ఎలా ఉంది అండ్ రియల్ది ఎంత నీట్గా ఉందో కూడా మీరే చూడండి సో ఇది నేను వేస్తున్నాను కదా ప్యాకెట్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఫేక్ది చూసారా సాల్ట్ ఎలా ఉందో ఫుల్ సాల్ట్ లాగే ఉంది మొత్తం కూడా అలాగే రియల్ది చూడండి ఎంత స్మూత్గా ఉంది అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి అన్నీ కూడా మెన్షన్ చేసి కరెక్ట్గా ఉంది కాబట్టి అవన్నీ కూడా నీట్గా అయితే ఉన్నాయి రియల్ దానికి ఫేక్ దానికి చూడండి ఫేక్ది ఫుల్ సాల్టే నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా అది ఫేక్ రియల్ది చూసారా రియల్ది అయితే చూడండి ఎలా ఉందో
సో రియల్ది ఫేక్ది ఎలా అయితే ఉంది. హాట్ వాటర్ అయితే మీడియం వేడి నీళ్ళు అయితే నేను వేడి చేసేసి అందులో అయితే నేను వేసి చూపిస్తున్నాను ఫేక్ది అండ్ రియల్ది. ఫేక్ ఐటమ్ వేసినప్పుడు అస్సలు ఆ వాటర్ అలాగే ఉందండి, ఏ మాత్రం కూడా చలనం లేదు, అలాగే ఉంది. అలాగే నేను రియల్ వేసినప్పుడు చూడండి డిఫరెన్స్ ఎలా ఉందో. ఇప్పుడు నేను వేసేది ఫేక్ చూడండి ఎలా ఉందో. వాటర్లో వేసాను జస్ట్ అలాగే ఉంది, కరగను కూడా కరగలేదు. మనకి చిన్న బౌల్లో వేస్తేనే ఏమి కరగకుండా ఉందంటే అంత వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ అయితే చేస్తుందా, చేయదు కదా. సో అలాంటిది అయితే ఎవరు తీసుకోవద్దు దయచేసి. అలాగే నేను వేడి నీళ్ళలో చూసారా రియల్ వేసాను, రియల్ వేసినప్పుడు చూసారా నురుగు ఎలా వస్తుందో, నురుగు వస్తుంది, అది అలాగే కరుగుతుంది. ఇది అసలు అలాగే వేసినట్టు అలాగే ఉండిపోయింది చూసారా. చూడండి స్పూన్తో నేను చూపిస్తున్నాను. ఫేక్ ఐటమ్ వేసినట్టే ఉంది. రియల్ చూసారా మొత్తం కూడా కరిగిపోయింది. సో ఫేక్ది రియల్ది అయితే అంత చెత్తగా ఉందండి. నిజంగా ఆన్లైన్లో నేను ఎందుకు కొన్నాను అనిపించింది. ఈసారి ఎప్పుడు కూడా అలాంటి తప్పు అయితే చేయకూడదు అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరు కూడా ఐఎఫ్బీ కంపెనీ వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి మిషన్ అయితే చేయొద్దు దయచేసి. ఎవరు కూడా ఆ ఫేక్ ఐటమ్స్ అయితే తీసుకోవద్దు. చూసారా రియల్ది ఫేక్ది ఎలా ఉందో. అసలు వాటర్లో వేసింది అలాగే ఉందండి. నేను వీడియో తీసినంత వరకు చూస్తున్నారు కదా, అసలు ఏ మాత్రం కూడా కరగలేదు, చలనం లేనట్టు అలాగే ఉంది. అండ్ రియల్ది చూసారా ఎంత నీట్గా కూడా తొందరగా కూడా మనకి నురుగులా వచ్చేసింది, మొత్తం క్లీన్ అవుతుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే అలా ఉంది. సో ఫైనల్గా వీడియో అయితే ఇదే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.